వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే, మేము డివోషనల్ ట్రిప్ అనేది స్టార్ట్ చేసాం కదా. ఇంకా డే 1 ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అనేది వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఇంకా మీరు ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోయారనుకోండి, నా ఛానల్ వెళ్ళి చూడండి, వీడియో ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే అనమాట, అంటే సాటర్డే రోజు అనమాట, అంటే లాస్ట్ సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా నైట్ అయితే ఫుల్గా నిద్రపోయామండి. ఇంకా నైట్ అయితే మంత్రాలయం విన్నాం కదా, బీభత్సమైన వర్షం అన్నమాట మంత్రాలయంలో నైట్ మొత్తము. ఇంకా అందుకోసమే మార్నింగ్ అసలు రూట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ లేచి రెడీ అయితే అవుతున్నాం అన్నమాట. ఎందుకంటే మేము మంత్రాలయం నుంచి డైరెక్ట్ తిరుపతికి అయితే వెళ్ళాలన్నమాట ఆ రోజు జర్నీ. దట్టు తిరుపతిలో మేము 3:30 to 4 లోపు తిరుపతి పైన కొండపైన ఉండాలన్నమాట. ఇంకా అందుకోసమే వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుంటూ ఇంకా లగేజ్ని మొత్తము ప్యాక్ చేసుకుంటూ పిల్లలు నేను అందరము రెడీ అయిపోయి ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసి బయలుదేరామండి. ఇంకా అప్పుడు అరౌండ్ ఎంత 6:15 అలా అవుతుందన్నమాట టైము. 6:15 కాదులేండి, 7:15 అలా అయితే అవుతుందన్నమాట టైము. ఇక రోడ్లన్నీ మొత్తం వాటర్ అనమాట. ఇంకా అక్కడి నుంచి రూట్ మ్యాప్ చూస్తేనేమో ఒక్కొక్క రూట్ ఒక్కొక్కలాగా చూపెడుతుంది. దట్టు ఫుల్ డే రైనీ చూపిస్తుంది అనమాట. ఇక కార్లో ప్రయాణం కాబట్టి ఇంకా రూట్ మ్యాప్స్ చూసుకుంటూ మేమేంటంటే విలేజ్లోకి వెళ్ళి కాకుండా మెయిన్ రోడ్డు అంటే హైవే ఉండేలాగా చూసుకుంటూ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మధ్యలో ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసామన్నమాట. ఇంకా రోడ్ సైడ్ ఉంటాయి కదా, ఇంక అక్కడే తినేసామంటే పెద్ద హోటల్కి అయితే ఏం వెళ్ళలేదు, ఎందుకంటే టైం లేదని చెప్పాను కదా. మేము 3:30 వరకు తిరుపతికి అయితే వెళ్ళిపోవాలి. ఇదిగో చూసారు కదా, క్లైమేట్ మొత్తం క్లౌడ్సే అనమాట. కానీ ఈ రోడ్డు అంటే మంత్రాలయం నుంచి తిరుపతికి వెళ్ళే రోడ్డు మాత్రము చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. మేము ఏంటంటే ఫస్ట్ కడప వరకు వెళ్దామన్నట్టు అనుకున్నాం అనమాట. కడప నుంచి తిరుపతి వరకు వెళ్దాం అన్నట్టు బయలుదేరాము. ఇంకా మధ్యలో అయితే ఇదిగోండి ఇక్కడ ఆగామన్నమాట. ఎందుకంటే రూట్ మ్యాప్లో 4 రూట్స్ చూపిస్తుంది అనమాట. సర్లే ఇక్కడ ఒక చిన్న కొట్టుంటే అక్కడైతే అడిగామన్నమాట. అడిగితే ఏ రోడ్డు బాగుంటుంది అంటే వాళ్ళైతే ఒక రోడ్డు అయితే సజెస్ట్ చేశారండి. ఇంకా ఆ రోడ్డు వెంబట్టి వెళ్తూ ఉంటే ఇదిగో చూసారు, ఇది వచ్చేసి ఏంటో తెలుసా, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం అండి. నాకు ఎందుకు ఒంటిమిట్ట దేవాలయం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మాది యాక్చువల్గా ప్రాపర్ భద్రాచలము. ఆ భద్రాచలము రామస్వామి ఎట్లనో ఇంకా ఒంటిమిట్ట కోదండ రామస్వామి కూడా అంత ఫేమస్ కాబట్టి అంత చాలా బిలీవ్ చేస్తానన్నమాట నేను ఆ గాడ్ని. ఇంకా అనుకోకుండా అసలు మేము అక్కడి నుంచి వెళ్తూ ఉంటే దారిలోనే ఉందండి. మేము లోపలికి ఉంటుందేమో టెంపుల్ అనుకున్నాంలే, కానీ లేదు, దారిలోనే ఉందన్నమాట. దాని ముందు నుంచే వెళ్ళాలి. ఇంకా దారిలోనే ఉంటే మనం ఆగి దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఉంటామో చెప్తాండి. గబగబా ఆగేసి పిల్లలిద్దరు అయితే నైట్ వేర్లో వచ్చారు యాక్చువల్గా, కానీ వాళ్ళిద్దరికి కాల్లోనే డ్రెస్సెస్ చేంజ్ చేసేసి ఇంకా వెళ్ళేసామండి. లోపలికి వెళ్ళేసి అంతరాలయ దర్శనం అయితే చేసుకున్నామన్నమాట. అక్కడ పంతులు గారు కూడా చాలా అంటే చాలా బాగా అర్చన చేశారు, మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. ఇది ఈ పరదా ఉంది కదా, ఈ పరదాకి బ్యాక్ సైడ్ ఉన్నారనమాట స్వామివారు. అంటే లక్ష్మణుడు సీత అమ్మవారు సమేతంగా అయితే ఉన్నారనమాట లోపల. చాలా అంటే చాలా బ్లెస్డ్ డే అనిపించింది. నాకేమనిపించింది అంటే, మీరు నా ముందు నుంచి వెళ్తూ నా గుడికి రాకుండా ఉంటారా అన్నట్టుగా అనిపించింది అనమాట. అసలు భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ ప్రసాదం వచ్చేసి ఏంటంటే పులిహోర పెట్టారు ఆ రోజు. దట్టు ఆ రోజు నాగుల చవితి కాబట్టి చాలామంది జనాలు కూడా ఉన్నారనమాట అక్కడ. ఇదిగో చూసారుగా 1356 నాటి శిలాశాసనములు అన్నమాట ఇవన్నీ. ఇంకా అవన్నీ చూసుకొని అక్కడ గుడి చుట్టూ తిరిగేసి కొంచెంసేపు మంచి టైం స్పెండ్ చేసి హ్యాపీగా మళ్ళీ తిరుపతికి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా బయలుదేరి మధ్యలో లంచ్ అయితే చేసేసాము. అక్కడ పెడుతున్నారు, ఎక్కడ ఆ టెంపుల్లో కోదండరామస్వామి టెంపుల్లో కూడా అన్నదానం పెడుతున్నారులే, కానీ అది కడపది కదా, అక్కడ రాగి సంగటి ఉంటుందంట. రాగి సంగటి అనేసరికి మా చిన్నది వద్దంటే వద్దు అందనమాట. ఇంకా సర్లే అన్నట్టు మధ్యలో ఆగేసి ఇంకా మంచిగా లంచ్ అయితే చేసేసాము. చేసేసి ఇదిగోండి తిరుపతికి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగో చూసారు కదా, కొండపైన స్వామివారు కనబడుతూనే ఉన్నారనమాట. ఇక్కడ మనకు స్వామివారి రూపం కనబడుతుంది కదా. మొత్తానికైతే తిరుపతికి అయితే చేరుకున్నామండి. ఇప్పుడు తిరుపతి నుంచి పైకి తిరుమలకి అయితే వెళ్ళాలి. తిరుపతికి వచ్చేసాం. మార్నింగ్ ఎప్పుడు బయలుదేరినాం, 6:15కి బయలుదేరితే ఇంకా పైకి అయితే ఎక్కుతూ ఉన్నాం అనమాట. టైం వచ్చేసి ఎంత అవుతుంది, 3:37 అవుతుంది అనమాట. ఇదిగోండి మెయిన్ సెంటర్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా
దగ్గరికైతే వచ్చేసాము. దగ్గరికి వచ్చేసిన తర్వాత చూస్తే తెలిసింది ఏంటంటే, అక్కడ అసలు ఎన్ని వెహికల్స్ చెకింగ్ దగ్గర వెయిటింగ్‌లో ఉన్నాయో చెప్పలేమండి అసలు. మేము అరౌండ్ 3:30, 4 వరకు అక్కడ ఉండాలని చెప్పాం కదా! మేము కరెక్ట్‌గా 3:30 వరకు అక్కడికైతే చేరుకున్నాము. అక్కడ మీరు చెప్తే నమ్మరు, ఆల్మోస్ట్ ఒక 1½ అవర్ అయితే వెయిట్ చేశామండి ఆ చెకింగ్ కోసము. అసలు ఈ పెద్ద పెద్ద వెహికల్స్ ఆ చెకింగ్ ఏమో స్లోగా జరుగుతుందనమాట. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అప్పటి వరకు జర్నీ చేసింది ఒక ఎత్తు అయితే, ఇక్కడికొచ్చి వెయిట్ చేసింది మాత్రం ఇంకొక ఎత్తు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఆ కార్‌లోకి వెళ్ళి లగేజ్ తీసుకొని అక్కడ మొత్తం చెక్ చేసుకోవాలి కదా! చెక్ చేసేసుకొని ఇంకా నేను పిల్లలిద్దరూ చెక్ చేసుకొని ఇంకా మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఆయన కూడా వచ్చేసారండి మొత్తానికైతే. అటు ఇటు ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయితే పట్టింది అక్కడే. ఇంకా మాకు ఏంటంటే యాక్చువల్‌గా మాకు తిరుపతిలో రూమ్ మేము బుక్ చేసుకోలేదండి. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ద్వారా రూమ్ అయితే బుక్ చేసుకున్నామన్నమాట ఈసారి. ఎందుకంటే ₹100 ట్రై చేసాము, ₹1000 ట్రై చేసామన్నమాట. అసలు అవైతే బుక్ అవ్వలేదు. ఇంకా మా హస్బెండ్‌కి తెలిసిన వాళ్ళ ద్వారా రూమ్ అయితే అడిగారు. అడిగితే సర్లేండి అప్పటికి టైం ఉంది కదా అనేసి అన్నారు. ఆయన ఏం చెప్పారు మాకు, మీరు అట్‌లీస్ట్ 5 వరకైనా కొండపైన ఉండాలని చెప్పారనమాట. మేము కింద ఇంత లేట్ అవుతుంది అనేసి చెప్పామన్నమాట. పర్లేదు సార్ మీరు 5 వరకైనా వెళ్ళండి అనేసి అంటే ఇంకా గబగబా అని వెళ్దాం అనుకున్న అది ఘాట్ రోడ్డు. ఎక్కడ స్పీడ్‌గా వెళ్ళడానికి కుదురుతుందండి మనకి. దట్టు ఇంకా కొండ ఎక్కుతుంటే ఆ వైబ్రేషన్స్ మనకి అదిగో చూస్తుంటే చాలామంది వెహికల్స్ ఆపేసి మంచి మంచిగా ఫొటోస్ దిక్కుంటూ అయితే వెళ్తున్నారు. కానీ మేము అసలు ఆగడానికే ఛాన్స్ లేకుండా ఇంకా కొంచెం ఫాస్ట్‌గానే పైకైతే వచ్చేసామన్నమాట. ఇంకా పైకి వచ్చేసిన తర్వాత ఇంకా పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమని చెప్పారనమాట. ఇంకా ఆధార్ జిరాక్స్ టికెట్ బుకింగ్స్ ఉంటాయి కదా, అవి జిరాక్సెస్ తీసుకొని పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళమంటే ఇంకా సరే అన్నట్టు ఆ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి అయితే గబగబా వెళ్ళేసాము. ఇంకేంటంటే అది స్టార్టింగ్లోనే ఉందన్నమాట కొండ ఎక్కిన తర్వాత. ఇంకా అక్కడికైతే వెళ్ళేసాము. ఇంకా మా హస్బెండ్ ఏమో వెళ్ళారనమాట రూమ్ కోసము. కానీ అక్కడ చాలామంది ఉన్నారండి. కానీ ఏంటంటే ఇక్కడ ఓన్లీ రికమెండేషన్స్ లెటర్స్, ఫోన్ కాల్స్ అవి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వాళ్ళే వెయిట్ చేస్తున్నారు. దట్టు ఏంటంటే ప్రోటోకాల్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. ఇంక ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వెయిట్ చేసాము. 1 అవర్ వెయిట్ చేస్తే అప్పుడు మాత్రం మాకైతే రూమ్ అయితే దొరికిందండి. ఇదిగో చూసారు కదా ఆ కొండపైన అసలు ఎంత పెద్ద రెయిన్బోనో అండి. అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా దిగేసిన తర్వాత ఇదిగా వాళ్ళైతే కీస్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి కాస్ట్ ఎంతో తెలుసా, 2000 అనమాట రూమ్కి, ఏసీ రూము. ఇంకా కార్ పార్క్ చేసేసి ఆ రూమ్ దొరకడం కూడా కష్టమే అండి నిజంగా. బై లక్ దొరికిందనమాట. ఫస్ట్ ఏమన్నారంటే కష్టము అన్నట్టుగా అన్నారనమాట. కానీ ఆ దేవుడి దయ వల్ల రూమ్ అయితే దొరికింది. మనకు డబ్బులు ముఖ్యం కాదు, ఎందుకంటే రూమ్ అనేది ముఖ్యం కాబట్టి ఎంతైనా పర్లేదు అన్నట్టు ఇంకా మేమైతే 2000 అయినా పర్లేదు అన్నట్టు రూమ్ అయితే తీసేసుకున్నాము. ఇది వచ్చేసి ద్వారకా నిలయం అనమాట. ఇటువైపు ఎక్కువ మేము ఇంతవరకు ఎప్పుడు ఉండలేదండి. ఇటువైపు ఎక్కువ సెలబ్రిటీస్ ఉంటారు అని మాత్రం మాకు అప్పుడు ఉన్నప్పుడే అర్థమైందనమాట. ఇదిగోండి బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా నేను మా హస్బెండ్ పిల్లలు అందరం కలిసి ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళి ఫస్ట్ రూమ్లో అయితే లగేజ్ పెట్టేసాము. లగేజ్ పెట్టేసేసి కొంచెము కాఫీ చేయించుకొని అడిగేసి తాగేసి ఇదిగోండి కళ్యాణ కట్టకాయ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్కి గుండె అయితే అనుకున్నామన్నమాట, గుండు చేయించాలి అనేసి. ఇంకా అందుకోసమే తనైతే ఇక్కడైతే మొత్తము గుండె అయితే చేయించుకుంటున్నారు. ఇంకా నేను మా 2 పిల్లలు ముగ్గురమేమో 3 కత్తెర్లు ఇద్దాము అన్నట్టు అనుకున్నాం అనమాట. ఇంకా అందుకోసమే ఫస్ట్ అయితే నేనైతే గోవిందా అనేసి ఇంకా 3 కత్తెర్లు అయితే ఇచ్చేసానమాట. ఇంకా నా తర్వాత ఫస్ట్ నెక్స్ట్ క్యూ మా పెద్ద పాప కాబట్టి ఇంకా మా పెద్ద పాప కూడా ఇచ్చిందనమాట. కానీ మా పెద్ద పాప, మా చిన్న పాప, నేను, మా హస్బెండ్ అందరము చాలా ఇయర్స్ తర్వాత స్వామివారికి వెంట్రుకలు ఇచ్చాము అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. ఎప్పుడో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి గుండ్లు చేయించడం, అంటే లాస్ట్ గుండ్లు చిన్నదానికి ఎప్పుడు చేయించామంటే అది యూకేజీలో ఉన్నప్పుడు చేయించాము అనమాట. ఇంకా నెక్స్ట్ కత్తెర్లు ఇవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మేము కూడా ఇస్తాం మమ్మీ అనేసి అన్నారనమాట. ఇంకా సర్లే వాళ్ళు నోట్లోకి వెళ్ళి అన్న తర్వాత ఇంకా మనం ఆగకూడదు అన్నట్టు ఇంకా వాళ్ళిద్దరికీ నాకు ముగ్గురికి 3 కత్తెర్లు మా హస్బెండ్కి అయితే మొత్తం గుండు చేయించేసామండి. ఇంకా చేయించేసేసి ఫస్ట్ ఒక పెద్ద టాస్క్ అయితే అయిపోయింది అన్నట్టు ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత ఇంకా అందరము హీటర్ వేసేసుకొని వేడి నీళ్ళు అందరం మంచిగా స్నానాలు అయితే చేసేసామన్నమాట. ఇంకా చేసేసిన తర్వాత ఇదిగోండి చేసేసి
ఫస్ట్ ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే ఆ రోజు నైట్కి వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలి అన్నట్టు అనుకున్నాం అనమాట. ఇంకా అందుకోసమే పిల్లలకి వాళ్ళకి ఏవి ఇష్టమైతే అవే డ్రెస్సులు వేసుకోండి అని చెప్పాను. ఎందుకంటే తిరుమలలో ఆ రోజు నైట్ కొంచెం వర్షం పడుతుందన్నమాట. ముందు ఫుల్లుగా వర్షం పడిపోయింది. మేము అక్కడ వరాహస్వామి దర్శనానికి వెళ్దాము అనుకున్న టైంకి కూడా వర్షం పడుతూనే ఉందన్నమాట. దట్టు మేమున్న ప్లేస్ నుంచి టెంపుల్ వచ్చేసి 2 కిలోమీటర్స్ అనమాట. ఇంకా సర్లే వర్షం పడుతూ ఉంటే వెహికల్ తీసుకొని వెళ్ళి ఎక్కడ పార్క్ చేస్తామో అన్నట్టు ఇంకా షార్ట్ కట్ రూట్ ఒకటి ఉండే అనమాట. ఇంకా ఆ రూమ్కి సంబంధించిన వాచ్మెన్ ఉంటారు కదా, ఆయన అయితే చూపించారు. ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళేసి ఆ రూట్ చూసుకొని వచ్చి నెక్స్ట్ మమ్మల్ని తీసుకొని అయితే వెళ్ళారనమాట. బై వాకే వెళ్ళాము అందరము. వరాహస్వామి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వరాహస్వామి దర్శనం చేసుకొని నెక్స్ట్ కొంచెం షాపింగ్ చేసుకొని డిన్నర్ చేసుకొని రూమ్కి వచ్చేస్తామన్నమాట. ఎక్కడికి వెళ్ళా రాదండి నిజంగా. వచ్చేసి ఏంటంటే ఆ రోజు స్పెషల్ కూడా ఏంటంటే నాగుల చవితి అనమాట. ఆ రోజు నాగుల చవితి అయ్యేసరికి పెద్దశేష వాహనంపై స్వామివారి ఊరేగింపు ఒకటైతే జరుగుతుందన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు దసరా నవరాత్రులకి మొత్తం లైట్స్ తోటి అలాంటి ఇక్కడే అనమాట. పెద్దశేష వాహనంపై ఊరేగింపు అయితే జరుగుతుందన్నమాట. మేము వెళ్ళినప్పుడు అది మేము దగ్గర నుంచి కాదండి, దూరంగా ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట. అప్పుడే స్టార్ట్ అయిందనమాట ఊరేగింపు. మళ్ళీ ఆ దసరా నవరాత్రులకు పెట్టిన లైటింగ్ ఉంది కదా, ఆ లైటింగ్ కూడా ఇంకా పూర్తిగా తీయలేదన్నమాట. కానీ ఇంత లైటింగ్తో అసలు తిరుపతిని కొండ చూడడం మాత్రం మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి, ఇంతవరకు ఎప్పుడు చూడలేదన్నమాట. ఇంకా ఆ శేషవాహనంపై ఊరేగింపు చూసాము. ఇంకా దూరం నుంచి చూసాం కదా అన్నట్టు మా హస్బెండ్ దగ్గర వరకు వెళ్దాం పదా అన్నట్టు అన్నారనమాట. ఇది సర్లే అన్నట్టు ఇక దగ్గర వరకు అయితే వెళ్ళామన్నమాట. ఇదిగో చూసారు కదా మొత్తము లైటింగ్ దట్టు. ఇంకా ఆ రోజు పెద్ద శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు ఉంది కదా, ఆ ఊరేగింపు ఉండేసరికి కూడా అన్ని లైట్స్ వేశారు. జనాలు కూడా ఫుల్గా వచ్చారనమాట. ఇదిగోండి ఏనుగులు కూడా, అసలు 2 ఏనుగులు ఎంత పెద్ద పెద్ద ఏనుగులు అండి బాబు, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మంచిగా స్వామివారిని దగ్గర నుంచి అయితే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట, ఉత్సవమూర్తిని. ఇంకా దర్శనం చేసేసుకొని అక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇదిగో చూసారు కదా, మీరందరూ కూడా మంచిగా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. కానీ ఆ రోజు రావడము, ఇలా ఊరేగింపు చూడడం మాత్రము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. నెక్స్ట్ అక్కడి నుంచి ఏంటంటే వరాహస్వామి దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా అటునుంచి ఏంటి వేరే దగ్గర నుంచి వెళ్ళడానికి లేదండి రూటు, అందుకోసం మేమైతే చుట్టూ తిరిగి వెళ్తున్నామన్నమాట. ఇంకా మనము పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాము అంటే కంపల్సరీ నడక పెట్టాల్సిందే. నడక లేనిది మనకు అసలు పనులు అవ్వవు. ఇంకెట్లాగో పొద్దుంతా కూర్చొని ఉన్నాం కదా, ఇంకా ఈవినింగ్కి ఆ కాలు అసలు నడుద్దామన్నా కూడా నడవడానికే రావట్లేదు, పట్టేసినట్టు అయిపోయినాయి. ఇక చూసారు కదా, ఈ ఏనుగులే అనమాట. మళ్ళీ వాటి ప్లేసెస్కి అయితే వాటిని అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా మేమైతే వరాహస్వామి దర్శనానికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే ఇంతకుముందు అసలు ఇంత పెద్ద పెద్ద బారికేడ్స్ లేవండి. అసలు ఇప్పుడు ఎన్ని లైన్స్ చుట్టూ తిరిగి పోవాలి అన్నట్టుగా ఉందనమాట. ఇంకా లైన్స్ అన్నీ తిరుగుకుంటూ దట్టు ఏంటంటే ఆ వరాహస్వామి టెంపుల్ ఏమో 9 వరకే క్లోజ్ చేస్తారనమాట. మేమేమో 8:30కి అలా వచ్చామన్నమాట. అసలు ఎలో చేస్తారా లేదా అన్నట్టుగా అనుకున్నాము. కానీ ఏంటంటే లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకటేసారి అయితే ఎలో చేశారన్నమాట 2 వేస్ నుంచి. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వరకు వెయిట్ చేసిన తర్వాత ఇంకా వరాహస్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేసామండి. డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. మేము తిరుపతిలో ఏం సేవ చేయించామో ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, బై.